అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 3, 2024 ఈరోజు మంగళవారం. ఈనాడు దినపత్రికలో మన గురించి వేయడం జరిగింది. బీటెక్ కుర్రాడు ప్రకృతి సేద్యంలో గనుడు అనే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మన గురించి వేయడం జరిగింది. ఈనాడు ఆల్రెడీ ఇది 3వ సారి వేయడం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి. సాక్షి కూడా చాలా సార్లు వేయడం జరిగింది. ఇది ఏంటంటే మెయిన్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పెట్టుబడి తక్కువ పెట్టి మనం పంటలు పండించడం, లోపల మట్టి, పై మట్టి, ఆమదం, మొలకల ద్రావణం, ఈ ఇంగ్రీడియంట్స్తో మనం పంట పండించడం జరుగుతూ ఉంది. సార్ ఒక విషయం కూడా చెప్పారు, కుంకుడుగాయ రసం కూడా వేయమన్నారు. నెక్స్ట్ మనం నవంబర్ 25 నుంచి RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించడం జరుగుతుంది. ఆ టైంలో ఇంకా నెక్స్ట్ మనం మట్టి ద్రావణంతో పాటు లోపల మట్టి, పై మట్టి, ఆమదం, మొలకల ద్రావణంతో పాటు కుంకుడుగాయ రసం కూడా వేయడం జరుగుతుంది. ఈరోజు ఆర్టికల్ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. హర్షత్ విహారం టీమ్ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి ఈరోజు ఈనాడు ఆర్టికల్లో రావడం జరిగింది. ఈ విధంగా అవేర్నెస్ అంటే ప్రజల్లో అవగాహన కల్పించడం, రైతుల్లో మరీ ముఖ్యంగా. ఎందుకంటే పంటలు వేసి 6 కాలం కష్టపడి పంటలు రాక సరిగా పండక ఇబ్బంది పడుతున్నటువంటి రైతు సోదరులకు ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అనేది చాలా మంచి, అంటే పెట్టుబడి తక్కువ. వ్యవసాయం అంటే గుర్తొచ్చేది అప్పులు, ఆత్మహత్యలు, 6 కాలం కష్టపడ్డా ₹10 మిగలని అభాగ్య జీవితాలు. ఆ జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి వాళ్ళు సివిఆర్ గారు, సుభాష్ పాలేకర్ గారు, ఈ విధంగా చౌహాన్ క్యూ, ఇలాగ రకరకాల మెథడ్లు రావడం జరిగింది. వాటిలో మనం ఎంచుకుంది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. గత 3 సంవత్సరాల నుంచి మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేయడం జరుగుతూ ఉంది. హర్షత్ విహారం టీమ్ మెంబర్స్. పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది ఈనాడు దినపత్రికలో. ఓకే, థ్యాంక్ యూ.